జస్ట్ ఆయన అబ్జర్వ్ అన్నాడు కాబట్టి ఈ సినిమాలో కొన్ని రోజులు నా షూట్ లేనప్పుడు కూడా నేను జస్ట్ సెట్ మీదకి వెళ్ళి అలా ఉండేవాడిని. ఎందుకంటే ఆయన సెట్లో ఏదో ఒకటి మనం నేర్చుకుంటూ ఉండొచ్చు. ఆయన సెట్ని కమాండ్ చేసే విధానం కానీ మనం జస్ట్ అక్కడ ఉంటే చాలు, మనం ఏదో ఒకటి అబ్జర్వ్ చేసేసుకోవచ్చు. సో ఎస్. అండ్ మ్యూజిక్ చూసుకుంటే అబ్బా ఎక్కడికో ఒక హెవెన్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే. లిటరల్ చాలా బాగుంది మ్యూజిక్. అండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు హసీం అబ్దుల్ గారు లిటరలీ హాయ్ నాన్న అండ్ హృదయం, ఖుషి, అసలు మంచి మంచి మ్యూజిక్ ఇచ్చి ఇక్కడ కూడా సేమ్ అదే ఫీల్. సో ఎలా అనిపిస్తుంది ఆ మ్యూజిక్, ఆయనతో మ్యూజిక్ ఇది కానీ? అంటే ఇంకా ఏం చెప్తామండి, అంటే మొదటి సినిమాకే ఇప్పుడు మనకు అసలు పోస్టర్ పడడమే ఒక గొప్ప విషయం అనుకుంటే, ఇందాక ఆయన చెప్పినట్టు ఇక్కడ ఆ పేర్లు చూస్తే ఆ మైత్రి అనే లోగో కానీ, టీ సిరీస్ పక్కన HW, అక్కడ ఫణీంద్ర నర్శెట్టి, సో నవీన్ యర్నేని గారు, రవిశంకర్ గారు, హేషామ్ అబ్దుల్ వహాబ్, అంటే ఇవన్నీ ఏంటంటే ఓ 10 సినిమాలు చేశాక మనం సక్సెస్ అయితే ఇలాంటి వాళ్ళతో వర్క్ చేసే అవకాశం దొరుకుతుందండి, లేదా ఇలాంటి వాళ్ళు మన సినిమాకి పనిచేస్తారు. సో ఇంకా ఫీల్ అవ్వడానికి ఏం లేదండి, అది అసలు అది ఒక రకమైన బ్లెస్సింగ్ అంతే.